ఈ రోజు మనతోని స్పెషల్ హంటర్ అండి, గోస్ట్ దయ్యాల వేట. ఒక నిమిషం మీ పక్కకేమో కనిపిస్తుంది, కనిపించవచ్చు, సౌండ్స్ కూడా రావచ్చు. ఓర్ నాయనో, నిజమా? సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీతో పాటు దయ్యం ఏమైనా ట్రావెల్ చేస్తుందా? నాకైతే ఏం రాలేదు. మళ్ళీ ఏంది ఇక్కడ ఉంది? ఏంది సౌండ్స్? ఏం సౌండ్స్ వస్తున్నాయి మొత్తం? అరే చూసుకోండి ఏంటండి ఇది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ హంటర్ అండి. ఈయన హంటర్ అంటే ఏదో వేరే అది కాదండి, గోస్ట్ దయ్యాల వేట. దయ్యాలు ఎక్కడుంటే ఆయన ఎక్కడ ఉంటాడు, దయ్యాలు ఎక్కడ కనిపిస్తాయో అని వేటాడుతుంటాడు, అక్కడ ఏం జరిగిందని రీసెర్చ్ చేస్తుంటాడు. ఒక్కొక్క గృహాలలో కానివ్వండి, శ్మశానాలలో కానివ్వండి, అసలు దయ్యాలు ఉన్నాయా లేవా అని ఎంబడించి వాళ్ళని తరిమేస్తాడా, లేకుంటే ఈయన ఏమైనా ఎంబడి తెచ్చుకుంటాడో తెలియదు. కానీ గోస్ట్ హంటర్ అండి. మన లక్కీ గారు మనతో ఉన్నారు స్టూడియోలో. ఆయన అసలు గోస్ట్ హంటర్గా ఎందుకు మారారు, గోస్ట్లు అంటే ఎందుకు అంత రీసెర్చ్ చేస్తున్నారో తన మాటలు తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. హాయ్ లక్కీ. హాయ్ హాయ్. ఎలా ఉన్నావు? సూపర్. మీరు? సూపర్. ఏంది సైలెంట్గా ఉన్నావు? అంటే ఏం లేదు. ఎందుకు నర్వస్ ఫీల్ అవుతున్నావు? అట్లేం లేదు, కాకపోతే ఈ రూమ్లో కూడా సంథింగ్ అనిపిస్తుంది. దట్స్ వై. ఏమనిపిస్తుంది? వైబ్రేషన్ స్టార్ట్ అయిందా మళ్ళీ? ఇక్కడ వైబ్రేషన్ కాదు, ఓకే. ఇక్కడ నీకు కనిపిస్తుందా? కనిపించడం కాదు, అనిపిస్తుంది. అంటే ఏమనిపిస్తుంది? అంటే లైక్ ఏదో ఉన్నట్టు సంథింగ్. మనమే ఉన్నామా, ఇంకెవరైనా ఉన్నారా? నువ్వు కొంపదీసి వచ్చేటప్పుడు దయ్యాలైతే తీసుకురాలే కదా ఎనబడి? చెప్పలేము, రావచ్చు కూడా. నువ్వు తిరిగిన దయ్యాలలో ఒక్క దయ్యం అని రావచ్చా ఇప్పుడు ఇక్కడికి? ఏమంటుంది? నీకు కనిపిస్తాయి దయ్యాలు? దయ్యాలు కనిపిస్తాయా అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏదైనా గోస్ట్ హంటింగ్ చేసినప్పుడు క్యామ్లో మాత్రమే కనబడతాయి. క్యామ్లో కనిపిస్తాయా? క్యామ్లో కనపడతాయి, అంటే చూసే వ్యూవర్స్కి మాత్రం క్యామ్లో కనపడుతుంది. బట్ మనతో పాటు ఎవరు రారు కదా, లైక్ వ్యూవర్స్ హంట్ చేయనికి కానీ అలా. ఓకే. మేమైతే డైరెక్ట్ చూస్తుంటాం. మీరు డైరెక్ట్ చూస్తుంటాం. అంటే ఎలా ఉంటాయి దయ్యాలు? అంటే దయ్యాలు అంటే ఏదో మన సినిమాలో చూపించినట్టు ఒక వైట్గా షాడో అట్లా అంటే ఏముండదు, కానీ బ్లాక్ షాడో అదొక ఆకారంలో, లైక్ ఇప్పుడు మన పక్కన ఎవరైనా మనిషి ఉన్నట్టు ఆడ అనిపిస్తుంటుంది. కానీ ఒక షాడో లాగా ఉంటుంది అది. ఒక షాడో అంతే. దయ్యం అనగానే ఏదో పెద్ద సెటప్ అంటే ఏముండదు, ఒక షాడో అది యాక్చువల్లీ. బట్ డేర్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాని షాడోకి మాటలు ఉంటాయా? షాడోకి మాటలు ఉండవు, జస్ట్ మన సౌండ్స్, ఏమన్నా పారానార్మల్ సౌండ్స్, ఓకే, యాక్టివిటీస్ అట్లా జరుగుతుంటాయి పక్కన. ఇక్కడ మా స్టూడియోలో ఏమన్నా షాడోస్ ఏమైనా కనిపిస్తున్నాయా? షాడోస్ ఏమి కనపడట్లేదు, కొంచెం ఏమంటారు ఆ వైబ్స్ ఉన్నాయి, లైక్ గ్లూస్ బూమ్స్ లాగా సంథింగ్, చెప్పలేం, ఫీల్ అవ్వాలంతే. అది కెమెరామ్యాన్ ఏమైనా కనిపిస్తున్నాయి చూడండి, ఆయన చుట్టుపక్కల దయ్యాలు ఏమైనా కనిపిస్తున్నాయా? చైర్ మీద నిలబడడం కానీ, పక్కకు నిలబడడం కానీ, ఎక్కడ కెమెరాలో చూడండి, మనకు కనపడుతుంది. కెమెరాలు చూడండి. ఇస్ ఇట్ ఫైన్? లేదట, ఇంకా అయితే వస్తుందేమో, అంటే రంగు వేసుకుంటుందేమో దయ్యం. ఓకే, సరే లక్కీ, నీకు అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? అంటే గోష్ట్లను రీసెర్చ్ చేయడం, గోష్ట్ల దగ్గరికి వెళ్ళాలని అనడం ఎందుకు? అంటే యాక్చువల్లీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈ టైప్ ఆఫ్ కేటగిరీ చూస్ చేసుకోవడం. అంటే అందరూ వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ టైప్ ఆఫ్ వర్క్ చేస్తుంటారు, కానీ బట్ నాకేందంటే యాక్చువల్లీ ఎవరు తీసుకోరు ఇలాంటి టాపిక్స్. ఈ గోష్ట్ల మీద పడడము, పాడుబడ్డ బంగ్లాలు, యాక్చువల్లీ 7 కొంతమందికి చీకటి పడంగానే భయం స్టార్ట్ అయిపోతుంటుంది. సో బట్ మేము ఏంటంటే గోస్ట్ హంటింగ్ అనేది ఆఫ్టర్ 12 తర్వాతనే, నైట్ గూగుల్ టైమింగ్ చూపించి మరి 12 తర్వాత చేస్తాం. పర్టికులర్గా ఎందుకు 12కి చేస్తారనే టాపిక్ క్వశ్చన్ రావచ్చు. అవును, నైటే ఎందుకు చేస్తారు? నైటే ఎందుకు చేస్తామని అంటే 12 తర్వాతనే మనుషులు పడుకుంటారు, ఆత్మలు లేస్తాయి. అది మళ్ళీ సిటీలలో మనుషులు అలాగనే ఉంటారు కదా, ఆత్మలు ఎక్కడ లేస్తాయి? సిటీలలో ఉండవు. ఉండొచ్చు కానీ మనం కనబెట్టలేము. ఓకే. అది ఏంటంటే సైలెంట్ ప్లేసెస్, వదిలేసిన బంగ్లాలు, కొన్ని స్టోరీస్ ఉంటాయి, యాక్సిడెంట్ అయిన ఇల్లు, ఊరేసుకున్న ఇల్లులు, ఇలాంటివి చూస్తుండొచ్చు మనం. యాక్చువల్లీ మంచి సిటీలోనే ఒక ఇల్లు ఎప్పటి నుంచో వదిలేసి ఉంటుంది. ఎందుకు ఇది ఇంత మంచి ఇల్లు వదిలేసి పెట్టేశారు, అట్లనే అమ్ముకుంటేనా డబ్బులు వస్తుంది కదా, ఇట్లా ఖాళీగా ఎందుకు పెట్టారు అనేసి. బట్ పక్క దాంట్లో ఇది ఒక ఇన్సిడెంట్ ఉంటుంది.
ఇన్సిడెంట్ ఏదో ఒకటి అంటే ఏంటంటే లైక్ ఊరేసుకొని చనిపోవడం, కాల్చుకొని బర్నింగ్ చేసుకోవడం ఇలాంటివి. అక్కడ అవి అలానే ఉంటాయన్నమాట. అదే చెప్పాను కదా, ఎప్పుడు తిరగని ప్లేసెస్ ఇలాంటి ప్లేసెస్లోనే ఉంటాయి. మనుషులు ఎవరు రారు అక్కడికి. ఖాళీగా ఉందని మనకే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, ఎందుకు ఖాళీగా ఉంది మనం కూడా వెళ్ళొచ్చు కదా అనేసి. చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉండొచ్చు. ఇక్కడ ఎవరు చెప్పరు యాక్చువల్లీ ఇక్కడ అది ఇది అనేసి, మనమే తెలుసుకోవాలి. పాడుపడ్డ బంగ్లాలు అంటే యాక్చువల్లీ ఎట్లుంటుంది, మన దుమ్ము ధూళి అలానే గలీజ్గా చెత్త అంతా అట్లానే ఉంటుంది. నీట్నెస్ అంటే నార్మల్గా ఇల్లులు ఉంటాయి, ఇది ఎందుకు అట్లా వదిలేశారు అనేది ఎవరికి అంత ఐడియా రాదు. బట్ మనం వన్స్ ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత బై మిస్టేక్లో రెంట్కి తీసుకున్నాం, రెంట్కి ఇచ్చేటోడు అమ్మేటోడు చెప్పడు. మనమే వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఏమైతే యాక్టివిటీస్ ఉన్నాయో లైక్ పారానార్మల్ యాక్టివిటీస్ ఇలాంటివి ఉన్నప్పుడు మనకి అనిపించి అయ్యో అనవసరంగా వచ్చేసాం కదా వీలైతే ఎలా అనేసి అని అనుకుంటూ ఉంటాం. బిఫోర్ దట్టే కనుక్కుంటే బెటర్. ఒక్క నిమిషం మీ పక్కకేమో కనిపిస్తుంది, కనిపించవచ్చు, సౌండ్స్ కూడా రావచ్చు. అంటే మా రూమ్ ఏదో కనిపించినట్టు కనిపిస్తుందండి నాకైతే. అక్కడ ఏదో ఇట్లా ఇలా కనిపిస్తుంది. మీకేమన్నా కనిపిస్తుంది అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, చాలా డిఫరెంట్ ఉంది. మీ స్టూడియోలో కూడా ఏమైనా ఉన్నాయేమో. ఓర్ నాయనో, నిజమా? సౌండ్ వస్తుంది, ఏమో సౌండ్ వస్తుంది. కానీ ఒకటి చెప్తాను, రూమ్ మొత్తము ఫుల్ ఏసీ ఉంది, కూల్, చాలా కూల్ ఉంది కదా మీకు. నాకు కూల్ లేదు. చూడండి సౌండ్ స్వెట్ ఏంది ఇది? ఇక్కడ నిజంగా ఏమైనా ఉందా? మీ అందరికి చల్లగా ఉందా లైక్ వేడి? చల్లగా ఉంది. ఏసీ ఇంత ఏసీలో ఉన్నప్పుడు చల్లగా ఉంటుందా? మీకు ఉమ్మరం ఉంది. సౌండ్స్ ఏంది ఇవి? మీ వెనక చూసుకోండి ఒకసారి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీతో పాటు దయ్యం ఏమైనా ట్రావెల్ చేస్తుందా? నాతైతే ఏం రాలేదు. మళ్ళీ ఏంది ఇక్కడ ఉంది? నువ్వు వచ్చిన ఏంది సౌండ్స్? ఏం సౌండ్స్ వస్తున్నాయి మొత్తం? అరే చూసుకోండి ఏంటండి ఇది? స్టూడియోలలో మాట్లాడడం బిజీ, కానీ గోస్ట్ హంటింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా కష్టం. కానీ గోస్ట్ హంటింగ్ అంటే గోస్ట్ హంటర్ వచ్చాడు, గోస్ట్ రాలే కదా. హంటర్ వచ్చాడు కాబట్టి కొంపదీసి వచ్చేస్తే. ఇదేం సౌండ్ ఇది? చిట్కిలేస్తున్నారు ఎవరు? ఏందైనా నీకు ఇంటర్వ్యూ నాకు చాలా కష్టంగా ఉన్నట్టుంది. వెళ్తావు కదా ఇప్పుడు మా నిజంగా చెప్పండి, ఇక్కడ ఆత్మ ఉందా? ఇక్కడ ఆత్మ అంటూ అట్లా లైక్ నీ పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు, బట్ అది నీకేమైనా అనిపిస్తుందా? నాకు ఇగో జల్ జల్ అనిపిస్తుంది. అలానే ఉంటుంది. నేను వచ్చాను కదా, స్టార్ట్ అవుతుంది. అంటే నీకు ఎప్పుడైనా దయ్యం పట్టిందా? దయ్యం పట్టిందా అంటే యాక్చువల్లీ నా ట్రావెలింగ్ ఇది దగ్గరగా ఒక 2 years అయింది. 2 years నుంచి స్టార్ట్ చేశాను. లైక్ మీకు ఎలా గోస్ట్ హంటింగ్ చేస్తున్నావు కదా, నీకు భయం అవ్వదా అది ఇది అని అనుకోవచ్చు. అదే భయం ఉంటుందా? స్టార్టింగ్లో నాకు కూడా సేమ్ భయం ఉంది. ఎవరికైనా స్టార్టింగ్, ఇప్పుడు సపోజ్ మీరే నాతో గోస్ట్ హంటింగ్ వస్తున్నారు అనుకోండి, మీకు చాలా నర్వస్ ఉంటుంది. నాకు అలానే అనిపించింది స్టార్టింగ్లో. ఒక 1, 2, 3 వీడియోస్ చూశాను. ఫస్ట్ వీడియోలోనే వెళ్ళిన తర్వాత మొత్తం డిఫరెంట్ పాడుబడ్డ బంగ్లాలు, ఎవరో ఉన్నట్టు సౌండ్స్ వస్తూ ఉంటాయి. అదేందనేది మనకు తెలియదు, భయం ఎక్కువ అయ్యేది. మెల్లమెల్లగా అలానే వీడియోస్ చేసుకుంటూ పోతుంటే కొంచెం దయ్యంతో లైక్ ఆత్మలతోటి పరిచయం పెరిగింది. ఆత్మలతో పరిచయమా? ఫ్రెండ్షిప్ కూడా. ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్స్ని ఇక్కడ తీసుకొచ్చావా? కానీ కొన్ని ఫ్రెండ్స్ లాగానే అనిపిస్తుంది, కానీ మన నార్మల్ లైఫ్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటుంది. అవి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి. నచ్చితేనే మీతో ట్రావెల్ చేస్తాయి. ఇప్పుడు నీతో నచ్చిన గర్ల్ ఫ్రెండ్సా లేకుంటే బాయ్ ఫ్రెండ్సా? అంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఆడదయ్యాలా మొగదయ్యాలా వాళ్ళకు కూడా ఉంటాయి లింగ భేదాలు? దయ్యాలకు కూడా లింగ భేదాలు అంటూ కాదు, తెలుస్తుంటే మనకి అబ్బాయిలు ఎలాంటి చేస్తారు, అమ్మాయిలు ఎలాంటి. అబ్బాయిల దయ్యాలు ఏం చేస్తాయి? అబ్బాయిల దయ్యాలు ఏం చేస్తాయంటే, మీకు అబ్బాయిలకి అబ్బాయిల దయ్యాలు అంత వర్కౌట్ కావు, నార్మల్గా ఉంటాయి. అబ్బాయికి అమ్మాయి లోపల అమ్మాయి లాంటి ఆత్మ ఏదైనా ఉంది, అబ్బాయి ఎంటర్ అవుతున్నాడు అని అంటే కొంచెం డేంజరస్ ఉంటుంది. దొబ్బడం కానీ మీద పడడం, ఉంటూ మీకు వెయిట్ ఎక్కడం. నార్మల్ పర్సన్ దగ్గర ఒక 10-15 kgs నువ్వు మోస్తున్నావు, నా దగ్గర ఏం లేదు,
ఎలా వెయిట్ పెరుగుతుంది? అచ్చా, నీకు కనపడదు, వినపడదు, బాడీ పెరిగిపోతుంటుంది వెయిట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే నీలో వచ్చేస్తుందా అది? మనం ఫీల్ అవుతాం ఒక 50 ఎందుకు ఇంత నేను వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాను, ఏం లేదు కదా ఇక్కడ అని అనిపిస్తుంది. అది నీ మీద కూర్చోవడము, ఓకే, ఇలాంటివి చేస్తేనే. నువ్వు ఇప్పుడు దయ్యంతో శృంగారం చేసినావా? అంటే నువ్వు అన్న ఫీల్ అవుతుంది, బరువు పెరుగుతుందని. లైక్ మీ క్వశ్చన్ నా దగ్గర బంపర్ ఆన్సర్ ఆఫర్ ఉంది. చెప్పండి. నైట్ మనం పనుకుంటున్నప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది మీరు అడిగిన క్వశ్చన్, అవి వచ్చేది అక్కడి నుంచే. ఏమనిపిస్తుంది? థింక్ చేయండి. మీరు అడిగారు ఆ క్వశ్చన్, అవును, నైట్ అవును, మీకు అనిపిస్తుంది అది అనిపిస్తుందా ఎవరితోనో అన్నట్టు. అవి మనుషులు కాదు, అచ్చా, ఆత్మలే. ఓ మై గాడ్. అలాంటి కోరికలు తీరని ఆత్మలు, మిడిల్ ఏజ్లో చనిపోయిన వాళ్ళు, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకుంటాయి. ఫీలింగ్స్ తీసుకోకోకుండా వెళ్ళిపోతే నైట్ వచ్చే కళలలో మీతో ఫీలింగ్స్ ఉంటాయి. ఫీలింగ్స్ షేర్ చేసుకుంటాయి. ఓకే, మీరు ఇప్పటివరకు ఎప్పటితో చేశారు అట్లా ఫీల్? రియల్ లైఫ్లో ఉండొచ్చు కానీ దయాలతో చేయలేదు. దయాలతో చేయలేదు.